హలో ఎవ్రీవన్, హోప్ యూర్ డూయింగ్ గుడ్. వీసా అపాయింట్మెంట్స్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. మనకి 2024లో కొత్త వీసా పోర్టల్ వచ్చిందని అందరికీ తెలుసు. 2023లో పాత పోర్టల్ ఉన్నప్పుడు మనకి 5 times వీసా అపాయింట్మెంట్ని రీస్కెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ 2024లో కొత్త పోర్టల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు 3 times మాత్రమే మనకు అవకాశం ఇచ్చారు. అండ్ అదొకటే కాకుండా చాలా బగ్స్ కూడా ఉన్నాయి కొత్త పోర్టల్లో. బట్ ఇప్పుడు రీసెంట్ కొత్త అప్డేట్ ఏంటంటే యూ కెన్ ఓన్లీ రీస్కెడ్యూల్ వన్స్, దట్స్ ఇట్. మీరు సెకండ్ టైం కానీ రీస్కెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళా ఎంఆర్వి ఫీ పే చేసి మళ్ళా రీస్కెడ్యూల్ చేసుకోవాలి. అంటే సిజిఐ ఫీజ్ అని మనం ఏదైతే అంటామో $185 మళ్ళీ మీరు పే చేయాలి సెకండ్ టైం రీస్కెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే. ఈ కొత్త పాలసీని January 1st, 2025 నుంచి అమలు చేస్తున్నట్టుగా యుఎస్ ఎంబసీ వాళ్ళు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. సో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇఫ్ యూ మిస్ యువర్ అపాయింట్మెంట్ ఆర్ నీడ్ టు స్కెడ్యూల్ అ సెకండ్ టైం, యూ విల్ నీడ్ టు బుక్ అ న్యూ అపాయింట్మెంట్ అండ్ రీపే యువర్ అప్లికేషన్ ఫీజ్. సో ఈ పాలసీని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చామని చెప్తున్నారంటే, అదే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మీరు డిస్క్రిప్షన్లో కనుక చూస్తే, ఈ చేంజెస్ వల్ల అపాయింట్మెంట్స్ అందరికీ ఫాస్ట్గా దొరుకుతాయి, అందరికీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ఛాన్స్ వస్తుంది, ఫేర్ ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, ఈ పాలసీ వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే అందరికీ వీసా స్లాట్ దొరికే అవకాశం ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే టూ మెనీ రీస్కెడ్యూల్ ఆప్షన్స్ అనేది తీసేశారు కాబట్టి ఎవరికైతే స్లాట్ దొరుకుతుందో వాళ్ళు మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండదు. మీరు కనుక గమనిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి చాలామంది, అది టెలిగ్రామ్ గ్రూప్స్లో అవ్వచ్చు, డిఫరెంట్ కన్సల్టెంట్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆల్రెడీ ఇంతకంటే ముందు యూఎస్ వెళ్ళిన సీనియర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళు డిఫరెంట్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. హైదరాబాద్లో అయితేనే బాగుంటుంది, ఢిల్లీ అయితేనే వీసా వస్తుంది, ముంబై అయితే వీసా వస్తుంది అని. సో అది విన్నప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ ఆటోమేటిక్గా రీస్కెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఆప్షన్ ఎప్పుడైతే లేదో, కొత్త స్లాట్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అప్పుడు ఫేర్ ఛాన్స్తో అందరి స్టూడెంట్స్కి స్లాట్ దొరికే అవకాశం ఉంటుంది. అదొక పాజిటివ్. దీనివల్ల ఒక నెగిటివ్ ఏంటంటే ఇది అందరికీ కాదు, చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి ఉంటుంది. వాళ్ళు I-20 అనుకున్న యూనివర్సిటీ నుంచి రాకుండానే స్లాట్ బుక్ చేసేసుకుంటారు. మనకి I-20 వస్తుందిలే మనకు కావాల్సిన యూనివర్సిటీకి లోపు అనే ఉద్దేశంతో. బట్ అది టైంకి రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ప్రిఫర్డ్ యూనివర్సిటీ మీద ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోవచ్చు. ఇదొక చిన్న నెగిటివ్ ఇది. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందే అప్లై చేసుకుంటే టైంకి I-20 తెచ్చుకోవచ్చు. I-20 వచ్చాక స్లాట్ బుక్ చేసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ లాస్ట్ మినిట్లో ఇట్లాంటివి చేసే వాళ్ళకి కొంత ఇష్యూ ఉండొచ్చు. సో అలా చేసే స్టూడెంట్స్కి ఇంకా తప్పదు. $185 ఏదైతే ఎంఆర్వి ఫీజు ఉంటుందో, ఆర్ సిజిఐ పోర్టల్ ఫీజు అని చాలామంది పిలుస్తూ ఉంటారో, అది ఖచ్చితంగా రీపే చేయాల్సిందే ఇఫ్ యూ వాంట్ టు రీస్కెడ్యూల్ మోర్ దాన్ ట్వైస్. సో ఫస్ట్ టైం యూ కెన్ స్కెడ్యూల్ అన్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ టు రీస్కెడ్యూల్. అక్కడ వరకు బాగానే ఉంది, యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ద సెకండ్ టైం, దెన్ డెఫినెట్లీ యూ షుడ్ పే ది $185. ఈ ఒక్క పాలసీనే కాదు, మనం ఇంతకుముందు వీడియోలో కూడా అనుకున్నట్టుగా ట్రంప్ వచ్చినప్పుడు కొంతవరకు స్క్రూటినీ పెరుగుతుంది ఇంటర్వ్యూస్లో కానీ లేదా H-1 ప్రాసెసింగ్లో కానీ అనుకున్నాము. సో దెర్ ఆర్ గోయింగ్ టు బీ మోర్ అప్డేట్స్, మోర్ న్యూ పాలసీస్. అలాగే రీసెంట్గా కార్నెల్ యూనివర్సిటీ, మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, నాట్ జస్ట్ యూఎస్ బట్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ స్టూడెంట్స్ గురించి కొన్ని సజెషన్స్ చేశారు అబౌట్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో అది కనుక మీరు చూస్తే, న్యూ కంట్రీస్ కుడ్ బి యాడెడ్ టు ద లిస్ట్. ఏ లిస్ట్ ఇది? ట్రంప్ ఆల్వేస్ టాక్డ్ అబౌట్ బ్యానింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫ్యూ కంట్రీస్ అని ఇంతకుముందు కూడా జరిగింది కదా తన లాస్ట్ అడ్మినిస్ట్రేషన్లో. సో దాంట్లో చైనా అండ్ ఇండియాని కూడా యాడ్ చేయొచ్చు అని ఉంది. బట్ వీ డోంట్ నో, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే నాట్ హ్యాపెన్. సో మోస్ట్ లైక్లీ ఇట్ వోంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ US బీయింగ్ ఆల్వేస్ గుడ్. దెర్ ఆర్ నో క్రాక్స్. సో అట్లాంటి ఇష్యూ అయితే ఉండదని అనుకుంటున్నాను. బట్ యా, దట్స్ వాట్ ద కార్నెల్ యూనివర్సిటీ మెన్షన్స్. దే ఆల్సో అడ్వైజ్డ్ దట్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ టు బీ బ్యాక్ ఇన్ US in advance of the semester
అంటే జనవరి సెమిస్టర్కి ఎవరైతే వస్తున్నారో కొంచెం ఎర్లీగా రావాలని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం 6th పాయింట్లో కనుక మీరు చూస్తే రెడ్యూస్ స్టాఫింగ్ లెవెల్స్ అండ్ ఇంక్రీజ్డ్ బ్యాక్గ్రౌండ్ చెక్ అట్ యుఎస్ కాన్సులేట్స్. ఇది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి జరిగింది. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అని కాదు, కానీ ఈ బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈసారి ఖచ్చితంగా మోర్ స్క్రూటినీ చేస్తారని చెప్పి అయితే మెన్షన్ చేశారు. మీరు అలాగే 8th పాయింట్ చూస్తే దిస్ ఈజ్ వాట్ ఐ బీన్ టాకింగ్ అబౌట్. Not all the policies that he talked about in his election speech can come true. ఎందుకంటే there are certain legal problems associated. Only Congress can change visa categories such as asylum అవ్వచ్చు, OPTs అవ్వచ్చు, గ్రీన్ కార్డ్ కేటగిరీస్ అవ్వచ్చు. ఇలాంటి క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ అది ట్రంప్ అలోన్ కెనాట్ డూ ఇట్. లీగల్ ఛాలెంజెస్ అసోసియేట్ అయి ఉంటాయి కాబట్టి డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే కార్నెల్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ స్టూడెంట్స్కి కానీ రాబోయే కొత్త స్టూడెంట్స్కి కానీ అప్డేట్ ఉంది. ఈ ఒక్క పాలసీనే కాదండి, ఇంకా చాలా డిఫరెంట్ పాలసీస్ మనకి త్వరలో, అంటే నెక్స్ట్ డ్యూ 1 month or 1.5 monthలో మనకు తెలుస్తాయి. ఎందుకంటే కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాబోతుంది. దిస్ టైమ్ హీఈస్ మోర్ స్ట్రాంగర్. తను అనుకున్న కొంతవరకు అయితే చేయగలుగుతాడు. కొన్ని కోర్ట్ కేసెస్తో లింక్ అయి ఉంటాయి, కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవి మేబీ టైం పట్టొచ్చు. బట్ అదర్వైజ్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ని మోర్ స్క్రూటినీ చేయటం కానీ, లేకపోతే క్వాలిటీ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలి యూఎస్లోకి అని అనుకోవటం కానీ, ఇట్లాంటి చేంజెస్ అయితే డెఫినెట్లీ చేయొచ్చు. సో ఇది ఒక్క పాలసీ ఇప్పుడు మనకి వచ్చింది, కానీ దీని తర్వాత చాలా వరకు మనకి కొత్త పాలసీస్ రావచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఒక యూనివర్సిటీ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ అవుదాం అనుకుంటున్నారో, సో వాళ్ళ గురించి కూడా ఒక అప్డేట్ రావచ్చు. ఓన్లీ జెన్యూన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే స్టూడెంట్స్కి ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరైతే డిఫరెంట్ పర్పసెస్ మీద యూఎస్ వెళ్ళి అక్కడ ఉండిపోదాం అనుకుంటారో, సో డెఫినెట్లీ అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది. స్టూడెంట్స్ కెన్ కంటిన్యూ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ యూఎస్, కానీ ఇంతకుముందులాగా Tier 3, Tier 4 యూనివర్సిటీస్కి వెళ్ళటం కానీ, లేకపోతే మంచి యూనివర్సిటీ మీద వీసా తెచ్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నచ్చినట్టుగా మారటం కానీ ఇట్లాంటివి చేయొద్దు. దేర్ డెఫినెట్లీ విల్ బీ న్యూ పాలసీస్ రిలేటెడ్ టు H1 ఆల్సో. సో ఇట్లాంటి కొత్త పాలసీస్ ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. సో అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే డెఫినెట్లీ ప్రాసెస్ ఫాలో అవ్వండి, మంచి యూనివర్సిటీస్కి అప్లై చేసుకోండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళండి. మీరు ఎప్పుడైతే మంచి యూనివర్సిటీస్లో చదువుకుంటారో ఆటోమేటిక్గా తర్వాత మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే స్కిల్ డెవలప్ అవుతుంది కాబట్టి జాబ్స్ తెచ్చుకోవడం కొంత ఈజీ అవుతుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. సో ప్లాన్ యువర్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ. US will definitely remain first priority for a lot of students. So I'm talking about such students. Please plan properly. ఇంతకు ముందులాగా ట్రాన్స్ఫర్లు అవటాలు కానీ, లేకపోతే Tier 3, Tier 4 యూనివర్సిటీస్ మీద వీసాలు తెచ్చుకోవచ్చు అనుకోవటం కానీ ఇలాంటివి ఆలోచన చేయకండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. వెనెవర్ దేర్ ఆర్ న్యూ పాలసీస్ దట్ కమ్ అప్, I will create more videos about them. So మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.